లైవ్ షోకి స్వాగతం. పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, సీనియర్ నేత, అలాగే ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మిగతా ఇష్యూస్లోకి వెళ్ళడానికి ముందు నాకెందుకో ఇది కంపరం అనిపించట్లా. చివరికి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఇది రెడ్ల పార్టీ, ఇది కమ్మాళ్ళ పార్టీ, లేదా ఇంకోళ్ళ పార్టీ అన్నట్లుగా మాట్లాడటం, డైరెక్ట్గా ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడటం. ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు జర్నలిస్టులు ఇట్లా మాట్లాడుతున్న దాని మీద పెద్ద వివాదం అయింది. సరే, పవన్ కళ్యాణ్ గారి గతంలో ఏం మాట్లాడింది చూసాం. సో ఇవంతా చూస్తే మీకేమనిపిస్తుంది? కాస్త ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్తోందా, ముందుకు వెళ్తోందా? కొమ్మిడి గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. బేసిక్గా రెండు అంశాలు వచ్చాయి మన వీడియోలో. ఒకటి కులం, రెండోది మా పథకాలు తీసుకుంటూ మాకు ఓట్లు వేయరా అని. మాకే వేయాలి లేకపోతే తీసేస్తాం పథకాలు. కులం చుట్టూ నడిచాయి. ఇది కూడా బేసిక్గా కొమ్మిడి గారు, కులం మతం అన్నది చాలా సున్నితమైన అంశం, వ్యక్తిగత అంశంగా ఉండాలి. ఎందుకంటే కులం మీరే కులంలో పుట్టాలి, నేనేం కుట్ట మనం అనుకోలేదు. అది జరిగిపోయింది. మనం ఎట్ట బతకాలో మన చేతిలో ఉంది. కాబట్టి విజ్ఞత కలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఈ బలహీనతల్ని తగ్గించి ఆ ప్రజలందరి మధ్య ఐక్యత తీసుకొచ్చే ఉపన్యాసాలు చెప్పాలి. మోడల్గా ఉండాలి, మార్గదర్శకంగా ఉండాలి. అందుకని సమాజం మొత్తం కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, దేశాంతర వివాహాలుగా మారిపోయి అందరూ ఒకటైపోదాం అన్న రోజుల్లో మళ్ళీ నీ కులం నా కులం అనేది చర్చ పెట్టడం అనేది, అందులో మంత్రుల స్థాయిలో పెట్టడం అనేది అభ్యంతరకరం. మొదటి అంశం. రెండో అంశం, సరే నేరుగా వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఆనం రామరెడ్డి సీనియర్ పొలిటీషియన్, ఆయన 2-3 చెప్పారు. రెడ్లకు జగన్ ఏం చేశాడు ఒక పాయింట్, ఇప్పుడు ఈ వీడియోలో రాలేదు. కానీ రెండో పాయింట్ ఏంటంటే మాకు ఓటే లేదు కాబట్టి తీసేస్తాం అందులో. బహుశా రెడ్లకి సంక్షేమ పథకాలు తీసేస్తారు లేదు తెలియదు, కానీ ఆయన తీసేస్తారేమో భయం ఏమైనా ఉందో తెలియదు. ఎట్లా రెడ్లు ఓట్లు లేరు కాబట్టి వచ్చే క్యాబినెట్ ఇస్తారు, ఆయన ఉద్యోగం పోతుందో లేదు చూడాలి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఆ లాజిక్ పట్టుకున్నాను అనుకో, ఎట్లా రెడ్లు మనకు ఓటేరు కదా, మంత్రుల్లో ఉన్నదని తీసేస్తే ఫస్ట్ ఆయన పోతుంది. రెడ్లు పథకాలు పోతాయి లేదు తెలియదు, కానీ ఫస్ట్ మంద పోతుంది పంచపద. అది వారు గుర్తించాలి. మొదటి అంశం. రెండో అంశం, ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నారు? గత 1.5 year గా చూస్తున్నాం. మీకు అబ్నార్మల్ మెజారిటీ ఇచ్చారు ప్రజలు, చాలా భారీ ఓటమి జగన్ గారికి ఇచ్చారు, కోలుకోలేనంత ఓటమిని ఇచ్చారు. మీరు హ్యాపీగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తారా? ఒక రకంగా ఎంజాయ్ అయినా చేయండి పదవుల్ని. రెండో రోజు నుంచే రేపు జగన్ వచ్చేస్తే ఏమవుతుంది, లేకపోతే మళ్ళీ బాండ్ పేపర్ మీద రాసిస్తారు. రోజు జగన్ నామస్మరణం చేస్తున్నారంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే చులకన చేస్తున్నాను. నా దృష్టిలో చులకన కాదు, కంగారు పడుతున్నారు. అంటే రెండో రోజు నుంచి కంగారు, మళ్ళీ 29లో ఆయన వచ్చేస్తాడని. ఈ కంగారు కాస్త చులకన కాస్త కంగారుగా మారుతున్నట్టు అర్థం అవుతుంది జనానికి. కాబట్టి ఇప్పటికైనా మంత్రులు ఓపికగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, మొదటి అంశం. రెండోది, సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం కాబట్టి మాకు ఓటేయాలి. ఈ మాట జగన్ అని ఉంటే, ఒకవేళ దాన్ని పాటించుంటే జీవితంలో ఎవడన్నా అధికారంలోకి వస్తాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని వాళ్ళకి ఓట్లేయాలి అనేది చంద్రబాబు గారి సిద్ధాంతం కరెక్ట్ అయినప్పుడు ఇంకా జీవితంలో జగన్ గారు తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రి ఉండలేరు. ఎందుకంటే ఆయన అంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చినాడు. కాబట్టి సంక్షేమ పథకాలు ఇచ్చే వాళ్ళందరూ వాళ్ళకే ఓటేయాలంటే మళ్ళీ మీకెందుకు ఓటేయాలి, మీకెందుకు వేసినారు? కాబట్టి సంక్షేమ పథకాలు. రెండోది, మా సంక్షేమ పథకం ఏంటి కొమ్మినేని గారు? ఒక సాధారణ ప్రజలుగా మీరు నేను హోదాలో లేం కాబట్టి మన ఇద్దరం రైట్ ఉంది. ఒక పౌరులుగా మేం కట్టే పన్నులు మీరు ఎంజాయ్ చేస్తాం మాకు ఇచ్చి మేమనాలి, మా పన్నులతో మీరు ఎంజాయ్ చేస్తారని పాలకులు కూర్చొని మన పన్నులు తీసుకునేసి మా పథకం మా డబ్బులు అనే పదం చాలా దుర్మార్గమైన పదం. ఇది ఈ పాలకులు మానుకోవాలి. కాబట్టి ఈ ప్రజల డబ్బులతో మీరు ఎంజాయ్ చేస్తా, అధికారాన్ని ఉపయోగిస్తా, ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తా దబాయించడం. ప్రజలు దబాయించాలి, మేము కట్టే పన్నులు ఎంత, మీరు మాకు ఇచ్చేది రిటర్న్స్ ఎంత. కానీ ఇవేమి లేకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది, అంటే ఒకటి కొమ్మినేని గారు, ఇప్పుడు నాకు మీరు ఒక మైక్ ఇచ్చారనుకోండి, ఒక 10 నిమిషాలు సమయం ఇస్తే నాకు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దానికే కన్ఫర్మ్ అవుతా, అది లేనప్పుడు వేరే గెలక్తా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విషయాలు లేనట్టుంది, చెప్పే విషయాలు ఏమి లేనట్టు ఇతర విషయాలు. పైగా ఇదే ఆనం రామనారాయణ రెడ్డి గారు గతంలో అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు మొదట్లో వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ అయితే తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఇన్ని చేసి పలానా కులం పార్టీ అని ముద్రేయటం ఏంది ఈ పద్ధతి అనేది నాకు అర్థం కాదు. అంత పెద్ద సీనియర్ 6 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, అటువంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడిపోతే, ఇట్లా దిగజారిపోతే ఈ వ్యవస్థ సమాజం ఎటుపోతుంది. దానికి తగ్గట్టుగానే జర్నలిస్టులు కూడా పోటీపడి పలానా వాళ్ళ కులం పలానా పండగని చెప్పటం, కాదు ఈ మా పండగని చెప్పటం, ఇంకోళ్ళు ఏంది దౌర్భాగ్యం అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ కలిపి మీ కామెంట్ అడగటం జరిగింది. పురుషోత్తం రెడ్డి గారు, ఇక అంతే కదా, అయిపోయింది కదా మీరు మీ కామెంట్. కొమ్మినేని గారు, బేసిక్గా జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎవరైనా సరే సంక్రాంతి అనేది
పశువులకి, ప్రకృతికి, మనిషికి ఉన్న అనుబంధం. ఒక్క ముక్కలో చెప్పాలంటే దీనిలో కులనాడు వచ్చేసింది. ఏ కులం పక్కన పెడదాం, ఈ ముగ్గురికే. మనం సంక్రాంతి అయినా కనుమైనా, అసలు కనుమ అనేది ఏంది, పశువులు 26 కాలాల పాటు మనతో కష్టపడతాయి కాబట్టి వాటికి రెస్ట్ అంటాను, రెస్ట్ ఇచ్చి వాళ్ళని పూజించడం. థ్యాంక్స్ మామూలు భాష అంటే పశువులకు థ్యాంక్స్ చెప్పే పండుగ పశువుల పండుగ. అంటే మనిషి ఎంత సాంప్రదాయాలు ఎంత గొప్పగా ఉన్నాయి, మనం సహాయం చేసే పశువును కూడా గుర్తుపెట్టుకోవాలి అనే గొప్ప సాంప్రదాయమైన సంక్రాంతి తీసుకొచ్చి కులానికి ఆపాదిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. రైట్. విష్ణు గారు చెప్పండి, ఈ కులాల రొచ్చు కంపు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? సరే కులం అనేది ఉండొచ్చు, కానీ ఇంత ఓపెన్గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునే తీరుకి మీ మిత్రుడే, మీకు కూడా మిత్రుడే కదా ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఆయనకన్నా మీరు సలహా ఇవ్వచ్చుగా, ఏందా ఈ భాష ఏంది, ఈ గోల ఏంది అని మీలాంటి వాళ్ళని చెప్పాలి కదా. అంటే సార్ ఈ మధ్య తెలుగుదేశంలో మంత్రులు కొంచెం అసహనంగా ఉన్నారు, సహనం కోల్పోతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి ఏదైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించాల్సింది పోయి వాళ్ళు కులాల లెక్కలు తీస్తున్నారు అనమాట. ఇప్పుడు రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పథకాలు కట్ చేస్తాను, ఆపేస్తాను, నాకు మెజార్టీ రాలేదు అని సాక్షాత్తు క్యాబినెట్లో ఒక మినిస్టరే మాట్లాడితే ఇంకా మనం ఇంకా ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం? అలాగే అంటే వీళ్ళే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాక మనం ప్లే చేసిన దాంట్లో ఆయనేమో ఒక్కొక్కసారేమో కులాలతో సంబంధం లేదు నా పార్టీ అంటారు, ఒకసారేమో ఈ కులంలో ఎవరు రాలేదు కాబట్టి పైకి మీరందరూ ఓట్ చేయాలి అని అంటారు. ఈ రకమైనటువంటి ధోరణి ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో ఈ 18 నెలల కాలంలో మరీ ఎక్కువైపోయింది. ఏంది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పోయినసారి 14-19 మధ్యలో కర్నూలు జిల్లాలో ఉండి మాట్లాడినటువంటి మనం ఇప్పుడే వీడియో కూడా చూసాం అనమాట. నేను వేయించాను, నా రోడ్లు, నేను డబ్బులు ఖర్చు పెట్టాము, నేను బియ్యం ఇస్తున్నాను, నేను రోడ్లు వేస్తున్నానని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి అహంభావం పెరిగిపోయి అధికారం ఇంకా శాశ్వతం అనుకునే పరిస్థితిలో ఈ రకంగా మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకంటే మనం విశాఖపట్నంలో లోకేష్ గారు కూడా ఇస్తాను, తప్పేంటి, నా ఇష్టం అన్నట్టుగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడినటువంటిది, పక్కనే ఎంఆర్ఓ ఉన్నారు, మొత్తం అన్ని మీకు కట్ చేయించేస్తాను, చేయమంటారా, అది ఇదని, అంటే ఒక బెదిరింపు ధోరణిలో ప్రభుత్వములో ఉన్నటువంటి పెద్దలు ప్రజల్ని బెదిరింపు ధోరణిలో ఉన్నారు. ఎందుకు దీనికంతా కారణం ఏంటంటే అసహనం పెరిగిపోయింది, ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా ఇలాంటి సందర్భంలో ఇలాంటి కులాలు లేకపోతే ఇలాంటి విషయాలన్నీ కూడా దీని మీదకి వస్తే, ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రెండోసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ఈ కులాలకు సంబంధించినటువంటి ఇది ఎక్కువైపోయిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పొచ్చు సార్. రైట్. ఇక మరో అతిథి ఉన్నారు, శ్రీ గౌరీశంకర్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. వారు కూడా ఒక అంశం గురించి మాట్లాడడానికి మనతోటి వచ్చారు. సింగరేణి స్కామ్పై విచారణకు దమ్ముందా? రేవంత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ధైర్యం ఉందా అంటూ ఆయన హరీష్ రావు గారు మాట్లాడారు. కేవలం రేవంత్ రెడ్డి బావమరిది కోసమే అంటూ ఆరోపణలు మళ్ళీ గుప్పించారు. ఆ బొగ్గు స్కామ్ వ్యవహారం 100 సీట్లు వేసినా భయపడేది లేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి కూడా ఎందుకు స్పందించట్లేదని ఆయన హరీష్ రావు గారు అన్నారు. నిన్న 7 గంటల సేపు ఆయన్ని విచారించారు. ప్రభాకర్ రావు శ్రవణలతో సంబంధం ఏంటని హరీష్ రావుని ప్రశ్నించారట. ఇంకో పత్రికలో ఒకటి వచ్చింది, నీ మీద కూడా నిఘా పెట్టారంట కదండి, నేను నమ్మట్లేదని ఆయన చెప్పారట. దీని మీద గౌరీశంకర్ గారు, ఏమిటి హరీష్ రావు గారి ఇష్యూలో ఎవరిది నిజంగానే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుకి ఆయనకి సంబంధం ఉందా? సుప్రీంకోర్టులో అప్పుడెప్పుడు స్టే వచ్చింది అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలిచినట్లు? సో ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో హరీష్ రావు గారి వాదన ఎలా ఉంది, ప్రభుత్వం వాదన ఎలా ఉంది? ఇప్పుడు మనకి ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఇది కొత్త ఏం కాదు, ఏండ్ల నుంచి మనకు వస్తుంది. జనరల్లీ ఇట్ ఇస్ డన్ ఫర్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్. మనకు భారతదేశంలో కానీ అండ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఇది ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఎవరైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కి, దానికి సబర్సివ్ యాక్టివిటీస్ దాని మీద నిఘా పెట్టడానికి పెట్టింది. అది పొలిటికల్ గా కూడా వాడుకుంటారు. ఎందుకంటే ట్రైబల్ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ గుమ్మ కూర్చున్నారు, ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, అది జనరల్లీ మోస్ట్లీ ఇవన్నీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. రిటర్న్ లో ఉండేది మాత్రం చాలా తక్కువ. యాంటీ నేషనల్ యాక్టివిటీస్ రిటర్న్ లో ఉంటున్నారు, కానీ ఇవన్నీ మనకి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పేది జనరల్లీ ఓరల్ గా
సెక్షన్ 61 మీద నిఘా పెట్టు, కొంచెం చూడు ఎక్కడెక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అని అంటనే. అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద హైయెస్ట్ లెవెల్. అంతా ఒక ఇప్పుడు హరీష్ రావు కేసు మాత్రం చక్రధర్ రావు అని గత రియల్టర్ అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటంటే మా మీద నిఘా ఇచ్చాడంటే తన కోర్టుకు వెళ్ళారు, కోర్టు కొట్టేసింది, అయిపోయింది. ప్రాబ్లీ ఏంటంటే ఇది అపోజిషన్ పార్టీస్ ని ఎంగేజ్ చేసి పెట్టడానికి ఒక స్ట్రాటజీ అనిపిస్తుంది రూలింగ్ పార్టీని. ఓకే, అంతే అంతే. అంటే దాంట్లో వాస్తవం ఉండకపోవచ్చు అనేది మీ అభిప్రాయం. ఉండొచ్చు కూడా. నిఘా మాత్రం డెఫినెట్ గా పెడతారు. ఏ గవర్నమెంట్ అయినా కూడా, ఈ గవర్నమెంట్ అని కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ అని కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ డెఫినెట్ గా నిఘా అనేది ఉంటుంది. బట్ టు సర్టన్ ఎక్స్టెంట్ దీంట్లో ఏంటంటే కొన్ని యాక్టర్ల పేరు బయటకు వచ్చాయి, లేదంటే జడ్జెస్ పేర్లు వచ్చేసాయి. దగ్గర ఒక 1,00,000 ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారని ఒక అలిగేషన్స్ ఉన్నాయి. 1,00,000 ఫోన్ కాల్స్ చేయమని ఏ గవర్నమెంట్ చెప్పదు కదా. 1,00,000 ఫోన్ కాల్స్ తమ అవసరాల కోసమే చేయించరు కదా, రాజకీయ అవసరాల కోసమే చేయిస్తారా? పొలిటికల్ నిఘా పెట్టాలి. అంటే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే బొగ్గు స్కామ్ లో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది పేరు తీసుకొచ్చారు కాబట్టి ఆ కక్షతోటి పొద్దున్న నేను మాట చెప్పాను, సాయంత్రానికి నా మీద కేసు పెట్టారు అని చెప్పి ఇది విచారణకు రమ్మన్నారు అని చెప్పి, పైగా ఆయన మీద కూడా పైగా అక్కడ విచారణాధికారులు మీ మీద కూడా నిఘా పెట్టారు కదా అంటే నేను నమ్మనన్నారట. ఆయన మీద నిఘా పెడితే ఆయన సాక్ష్యం ఆయన విక్టిమ్ అవుతాడు, కానీ ఈ కేసులో సాక్ష్యం ఇంకోటో అవరు కదా. ఆయన ఏమో నేను నమ్మనని చెప్పాను. హరీష్ రావు గారిది ఏంటంటే ముందే అతను గౌడ్ అతను కంప్లైంట్ చేశారు లాంగ్ టైం బ్యాక్, అతను నా మీద ఇది పెట్టాడని. అయితే తర్వాత అందరికీ చుట్టుకున్నది. ఒక ఆఫీసర్ ని అరెస్ట్ చేశాక నిజంగా మేము నిఘా పెట్టాము, మేము చాలా మంది ఫోన్ ట్యాప్ చేశాము అని ఒక అలిగేషన్ ఏంటంటే దగ్గర ఆల్మోస్ట్ 1,00,000 ఫోన్ కాల్స్ మేము సర్వేలెన్స్ లో పెట్టాము. బోత్ దాంట్లో యాక్టర్స్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు. అంటే అది కరెక్ట్, ఆల్రెడీ చెప్పారు మీరు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నిజంగానే బొగ్గు స్కామ్లో రేవంత్ రెడ్డి గారి బంధువులను లాగినందుకు గాను కోపంతో హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చారు రాత్రి అనేది ఆయన ఆరోపణ, ఆయన కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ. దాంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? నేను డిఫరెంట్ గా ఇప్పుడు అంటే మన సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చూస్తుంటే అక్కడ తన అలిగేషన్ పెట్టగానే ఇక్కడ నోటీస్ వచ్చేసింది వితిన్ 24 hours లో. కాబట్టి తను అంటారు విక్టిమైజ్ చేస్తున్నారు, కావాలని నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నేను పోయి పోలీస్ స్టేషన్ లో పోలీస్ వాళ్ళకు ముందు చెప్పాను నేను వాళ్ళకు. వాళ్ళు కూడా ఒక గంట సేపు మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ బయట వెళ్ళేసి మళ్ళీ ఎవరితో ఫోన్ లో మాట్లాడుతూ మళ్ళీ వచ్చి మళ్ళీ క్వశ్చన్స్ అడిగిందే అడుగుతా ఉన్నారు. ఇట్స్ నథింగ్ బట్ హరాస్మెంట్ అని ఒక అలిగేషన్. అల్టిమేట్లీ దిస్ హాస్ టు బి ప్రూవ్డ్ ఇన్ ద కోర్ట్. రేపు పొద్దున ఇవన్నీ డాటా కలెక్ట్ చేసుకొని నిజంగా హరీష్ రావు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా, హరీష్ రావు గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా, నీకెవరి ఇన్స్ట్రక్షన్స్ తోటి. నేను హోంమంత్రిని కూడా కాదంటున్నారు కదా, కేసీఆర్ గారిని కూడా దీంట్లో లాగటానికి ముందుగా హరీష్ రావు గారిని ఏమన్నా లాగి ఉంటారా? డిఫరెంట్ గా వాళ్ళకి ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, టాప్ లీడర్షిప్ ని ఎంగేజ్ చేసి పెట్టాలి వాళ్ళకి ఏదో ఒక కేసులో ఉండాలి. ప్రాబ్లీ అదొక స్ట్రాటజీ ఉండొచ్చు, డెఫినెట్ గా ఉంటుంది. పొలిటికల్ రైవలరీ అంటే ఇవే ఉంటుంది కదా. ఏముంటుంది మన కేసు ఒక కేసు వేసుకోవటము, అతను ఎంగేజ్ చేసి పెట్టడం ఫోన్ లో, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ వేరే ఇతర ల్యాండ్ కేసు కానీ ఏదైనా ఒక కేసులో పెట్టేసి అనుకో పొలిటికల్ యాక్టివిటీ తగ్గుతుంది, ఈ యాక్టివిటీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండడం అని అదొక స్ట్రాటజీ ఉంటుంది. చాలా మంది రైవల్స్ లో చేసేవాళ్ళు. ఫైనల్ గా ఏమవుతుంది ఏమైతే చాలా తక్కువ, కన్విక్షన్స్ కూడా చాలా తక్కువ. ఇది మనకు ఆ ప్రూఫ్ ఉండాలి, అది ఎవిడెన్స్ అవన్నీ గ్యాదర్ చేసుకొని కొట్టాలి అన్నట్టు. అదే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఫోన్ ట్యాపింగ్ కేసెస్ లో మనకు భారతదేశంలో కన్విక్షన్ అనేది చాలా తక్కువ. సో ఇదంతా పొలిటికల్ గేమ్ అంటారు అట్లయితే? ఇదంతా పొలిటికల్ గేమ్ ఎక్కువ. ఇవన్నీ ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన కేసులు ఉంటాయి అతను. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరీశంకర్ గారు. పురుషోత్తమ్ రెడ్డి గారు వీటన్నిటి మీద లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అక్కడికి వెళ్ళి మంచిగా మాట్లాడి పెట్టుబడులు ఆకర్షించడానికి తప్పు పట్టాలి. కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తీరు, మధ్యలో జగన్ గారి మీద ఏడుస్తున్నారు అనటం, దాని మీద నువ్వు వెళ్ళి అక్కడ ఏడుపు కొట్టి రాజకీయాలు ఎందుకు చేస్తున్నావని సోషల్ మీడియాలో కామెంట్లు, వీటన్నిటి మీద మీరు విన్నారు కదా. మధ్యలో బాబాయ్ చెల్లి అని అంటాం, వాళ్ళేమో వైసీపీ వాళ్ళేమో ఎన్టీ రామారావునే చేసావు కదా అని వాళ్ళు. సో ఓవరాల్గా దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? కుమిల్ గారు, 2-3 అంశాలు. ఒకటి, దావోస్ పర్యటనలో చేస్తున్న ప్రకటనలు. ఇప్పుడు ₹1 ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి వచ్చినా సంతోషిస్తాం. మీరు అది 1,00,000 చెప్పుకోండి, 1000 చెప్పుకోండి, బట్ సంతోషిస్తాం, స్వాగతిస్తాం. ఇప్పుడు వారు ఏం ఒప్పందాలు తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. కానీ 2
చూడండి, విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమ్మిట్ నిర్వహించారు కేంద్ర మంత్రులు, పారిశ్రామికలతో. చంద్రబాబు నాయుడు గారు సన్ రైజ్ పేరుతో 2 సదస్సులు నిర్వహించారు. వాళ్ళిద్దరు ఉపన్యాసాలు ఒకసారి ప్లే చేయండి. జగన్ గారు తన ఉపన్యాసంలో ఎక్కడైనా గత ప్రభుత్వం ఇట్లాంటివి చేసింది, గత ప్రభుత్వం సరేసిన సన్ రైజ్ ఎందుకు పనికిరాదు అని మాట్లాడారా? గత ప్రభుత్వాన్ని గురించి ఆయన పారిశ్రామికవేత్తలు ఒక మాట కూడా మాట్లాడారు. ఆయన ఎన్నికల సభల్లోనే గతాన్ని ఇప్పుడు పోల్చుకొని మాట్లాడాడు తప్ప, సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడే, అది కూడా ఏపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడే గత ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేసామని అది కరెక్ట్. రాజకీయాల్లో పోలిక అనేది చేయాలి. ఏది సంక్షేమ పథకాల విషయంలో అదే అప్పులు మేము చేసాం, వాళ్ళు చేశారు, వాళ్ళు చేసింది ఎంత, మేము చేసినంత, కరెక్ట్, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ సభల్లో మినహాయించి సన్ రైజ్ సమావేశాలు 2 పెట్టినా 23 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నారన్నా అవి కరెక్ట్ కాదు, ఇప్పుడు మేము చేసింది కరెక్ట్ అని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ సమ్మిట్లో అన్నారా? కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి సభలో గతాన్ని ఎందుకు పోల్చుతున్నారు? అంటే ఏమి లాభం? ఇప్పుడు కొమ్మినేని గారు పెట్టుబడిదారులు అత్యంత తెలివైన వాళ్ళు, దూరదృష్టి ఉన్నవాళ్ళు, వాడు ఆదాయం కోసం చూసేవాళ్ళు. వాళ్ళు ఒకరు మెయిల్ కట్టేస్తేనో లేకపోతే మీరు చెప్పే ఉపన్యాసాలు వినేసేనో పెట్టుబడులు నిర్ణయించుకుంటారా? రాష్ట్రంలో ఉన్న వాస్తవిక పరిస్థితిని అధ్యయనం చేసి చేస్తారు. ఎవరో మెయిల్ ఇచ్చినారు, మెయిల్ ఇచ్చేస్తే ఆ మెయిల్ చూసేసి నిర్ణయించుకునే స్థితిలో ఉంటారు. ఆ ప్రభుత్వం చెప్పేదానికన్నా భిన్నంగా పెట్టుబడి, అందులో ఇంటర్నేషనల్ పెట్టుబడిదారు. అంటే నేను అనుకుంటుంది ఇంతకుముందు ప్రస్తావించినట్టు, మనకు విషయం లేనప్పుడు, మన దగ్గర చెప్పేదానికి విషయం లేనప్పుడు ఇతర విషయాల జోలికి వెళ్తుంటాం. ఇప్పుడు మీ కంపెనీలు తీసుకొచ్చారనుకో, కంపెనీ గురించి చెప్పుకోవచ్చు, ఈ కంపెనీ వాళ్ళు ఎంత లాభం అవుతుందని చెప్పి. అవేమి లేనప్పుడు ఏం చేస్తుంది? గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదని ముందుకు తీసుకురావడం. కానీ ఒకటి నాకు సున్నితంగా అనిపిస్తుంది ఏంటంటే, విదేశీలోకి వెళ్ళినప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు గారు, నేను జోక్గా అంటున్న మాట ఏంటంటే, పదే జగన్ గారి నుంచి చెప్తానంటే పారిశ్రామికవేత్తలు ఒకటి అడుగుతున్నారు కదా, మళ్ళీ జగన్ రాడని హామీ ఇవ్వమని చెప్పి, మళ్ళీ జగన్ వస్తాడని ఇండైరెక్ట్గా చెప్పడం ద్వారా మీరు రండి పర్వాలేదని చెప్పదలుచుకున్నారా? మీరు వచ్చేసి మళ్ళీ జగన్ వచ్చినా కూడా ఇంకా బాగా ప్రోత్సహిస్తాడు, మీరేం భయపడద్దని ఇండైరెక్ట్గా ఏమైనా చెప్తున్నారనేది నాకు డౌట్. కాబట్టి ఏదైనా ఇట్లా అనుకోవాల్సి వస్తుంది. మొదట. రెండోది, వివేకానంద రెడ్డి గారి కేసు, వీటి కొమ్మినేని గారు, సుప్రీంకోర్టు కోర్టులు చాలా స్పష్టంగా చెప్పినాయి, సిబిఐ చాలా స్పష్టంగా చెప్పేసింది నా అంచనా ప్రకారం. ఏమని? భారతి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదని. సిబిఐ కోర్టు ఏం చెప్పింది? సునీత గారు వేసిన పిటిషన్ పైన వాళ్ళిద్దరిని విచారించాల్సిన అవసరం లేదని చెప్పేసింది, అనుమతి ఇవ్వలేదు. మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా, సుప్రీంకోర్టులో కదా సార్, సునీత పిటిషన్ పై సుప్రీం సీరియస్, ఇలాగైతే మరో 10 ఏళ్లకు కూడా తెగదని చెప్పి సుప్రీంకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలు కూడా వార్తలు వచ్చినాయి కదా. సిబిఐ ఏం చెప్పింది కొమ్మినేని గారు సుప్రీంకోర్టుకి? మా విచారణ అయిపోయిందని చేసినాము, మీరు ఏదైనా ఆదేశిస్తే ఫర్దర్ గా కొనసాగిస్తాం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక నిర్ధారణకైతే అందరూ రావచ్చు, తెలుగు ప్రజలందరూ. సిబిఐ విచారణ పూర్తి చేసిన సందర్భంలో నోటీసులు కూడా వాళ్ళిద్దరికి ఇవ్వలేదంటే విచారణ అవసరం లేదనే కదా. సిబిఐ తన విచారణ పూర్తి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ నోటీసు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని సిబిఐ వచ్చిందంటే ఇంకే అర్థమవుతుంది కదా సబ్జెక్టు, వాళ్ళిద్దరి పాత్రకు సంబంధించి. కానీ అయినా కూడా మళ్ళీ వాళ్ళిద్దరిని ఇరికిచ్చే ప్రయత్నం మీరు చేయడం అనేది, పదే పిటిషన్లు వేయడం అనేది, సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని రాద్ధాంతం చేయడం అనేది ఖచ్చితంగా పొలిటికల్ గేమ్ తప్ప ఇంకోటి కాదు. రెండోది, దీన్ని విదేశాల్లో చెప్పడం ద్వారా మీరు ఏం సాధిస్తారు? నా పాయింట్ ఏంటంటే, ఏదో ప్రజలకు చెప్పినారు 4 ఓట్లు వస్తాయి పోతాయి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. రోజువారీ పరిపాలనలో, రోజువారీ సమీక్షల్లో, ఇంటర్నేషనల్ వేదికల మీద ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు పారిశ్రామికలు కానీ ప్రపంచానికి కానీ? దీని ద్వారా దమ్మిడి రూపాయి వస్తుంది ఆంధ్రప్రదేశ్. అంటే అక్కడికి వెళ్ళి కొంతమంది తెలుగు వారిని పోగు చేసుకున్నా, లేకపోతే వాళ్ళే వచ్చిన వాళ్ళని మీ అడ్రస్ చేసి అవన్నీ ముందు ఆర్గనైజ్ చేయకపోతే రారు కదా. వాళ్ళందరి దగ్గర ఇవన్నీ మాట్లాడటం ఎందుకు? ఆ భాష, ఇప్పుడు ఆయన ఎవరో అన్నాడు శర్మ గారు, ఏడుపోటు రాజకీయాలు ఎందుకు అక్కడికి వెళ్ళి కూడా అని అన్నారు. ఆయన ఏమన్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు అన్నాడు, వీళ్ళు ఏడుస్తున్నారని నీది ఏడుపోటు రాజకీయమే అని ఈయన అన్నారు. సో అట్లా భాష ఎందుకు? కొమ్మినేని గారు ఒక్క విమర్శన జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిశ్రమలు తెస్తున్నాడని కానీ ఏదైనా మాట్లాడుతున్నాడు. ఈ 1.5 yearలో ఒక 6-7 ప్రెస్ మీట్లు పెట్టాడు. ప్రెస్ మీట్లో సూటిగా స్పష్టంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్లు తప్ప, ఆయన చెప్పదలుచుకునే విషయం తప్ప ఒక్కటైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ ఇంకోటి కానీ మాట్లాడారా? మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటంటే, ఆయన సబ్జెక్ట్ ఆయనకుంది, ఆయన వాదన ఆయనకుంది, వీళ్ళకి లేదు కాబట్టే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తున్నారు. రెండోది, ఇప్పుడు శర్మ గారు వయసులో పెద్దవాడు కాబట్టి 7 కోట్లు అది పెద్ద పదాలు నేను వాడలేను, కానీ బట్ ఆయన చెప్పిన సున్నితమైన విషయం, దాని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టడం, అదేదో ఇక్కడే మాట్లాడు, ఆయన మాట్లాడద్దని చెప్పలా, ఎన్నే మాట్లాడుకోండి, 4 రూపాయలని మిగలుతాయని చెప్పాడు. ఇప్పుడు జగన్ విమర్శించాలంటే నిజానికి అది కరెక్ట్ కదా. ఆంధ్రప్రదేశ్లో అయినా జగన్ గారిని ఓడించాలన్నా గెలిపించాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలే చేయాలి. కాబట్టి ఇక్కడే చేసుకుని ఆ ఎన్ఆర్ఐలు ఎట్లా ఓట్లేరు, వాళ్ళకి ఏం ఓటు కూడా ఉండదు, వాళ్ళు ఎన్ఆర్ఐలు అన్ని స్థిరపడిపోయినారు. కాబట్టి మీరు రాజకీయం చేయదలుచుకుంటే అదేదో ఇక్కడే చేసుకోండి, ఆ 4 రూపాయలని మిగలుతుందని చెప్పినాడు సూటిగా చెప్పాలంటే. ఆయన పెద్దరికంగా ఉన్నాడు కాబట్టి కొంచెం పదాలు వాడాడు.
ఆయన చెప్పిన సారాంశం అది. ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి, మీకు రాజకీయంగా లాభం వస్తుంది, లాభం తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు, ₹4 ప్రజల కన్నా మీకు అని చెప్పాడు. కాబట్టి ఇది మానుకుంటే మంచిది. కానీ మానుకోకపోతే నేను ప్రారంభంలో చెప్పాను కదా, మీరు ఎటకారం 11 క్రికెట్ టీంలో నాకున్నావు కానీ 11 మంది ఉంటారు. 164 మంది పెడితే అది క్రికెట్ టీం, అది ప్రేక్షకులు అవుతారు. క్రికెట్ టీం ఎప్పుడు 11 ప్రేక్షకులు 164 మంది అవుతారు. మీరు ప్రేక్షకులకు కూర్చొని క్రికెట్ ఆడేవాళ్ళని జగన్ అదే ఇండైరెక్ట్ గా నేను అనుకుంటుంది, మళ్ళీ జగన్ వస్తాడని నమ్ముతున్నారేమో, పారిశ్రామికలు చెప్తున్నారేమో. మీరు ఎటకారం చేయబోయి మీ కంగారును బయట పెట్టుకుంటున్నారు. సో మొత్తం గేమ్ అంతా జగన్ ఆడుతుంటే వీళ్ళు 164 మంది చూస్తాం, తప్పట్లు కొట్టుకుంటా ఉంటారు. ఈ డైలాగ్ క్రికెట్ ఆడేది 11 మందే కదా. ఇప్పుడు క్రికెట్ ఆడేది నాకు తెలిసి 11 మందే కదా. 11 మంది క్రికెట్ ఆడుతుంటే 164 మంది చూస్తా ఉంటారు. కానీ మీరు చూదలుచుకుంటే చూడండి, ఆయన ఆడుతాడు, దానికి ఏముంది మనం చేయగలిగింది. మళ్ళీ రేపు 2029లో జనం ఆడుతారు. అంటే ఆడ వరకు తెచ్చుకోకుండా మీ పని మీరు చేసుకుంటే బెటర్. రైట్. విష్ణు గారు చెప్పండి, ఏంటి 11 టీం 11 తోటి పురుషోత్తమ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య చాలా సరదాగా ఆసక్తికరంగా ఉంది. ఆయన మీరు ఆడుతుంటే, జగన్ గారు ఆడుతుంటే వాళ్ళంతా చూడటమేనా? ఎంతసేపు జగన్ గారి మీద ఆ రకంగా మాట్లాడటం ఏంటి, ఆ భాష ఏమిటి? పెట్టుబడుల గురించి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన ఏదో కంపెనీలతో మాట్లాడుకున్నారు అంతే. తెలంగాణ మరి పౌరులతో కలిశారో లేదో కూడా ఎక్కడ పెద్దగా వార్తలు రాలేదు. కలిస్తే కలవచ్చు, తప్పేం కాదు. కానీ వాళ్ళని మీటింగ్ పెట్టి ఇది అక్కడికి వెళ్ళి జగన్ గారిని తెచ్చటం ఏంది ఇదంతా? మీరేదో పరిశ్రమలకు అడ్డం పడ్డారని అవాస్తవాలు చెప్పడం ఇప్పుడు మనం చూపించాం కదా. ఈనాడు వాళ్ళు ఎంత గ్రీన్ కోకి వ్యతిరేకంగా ఎంత రాశారు ఆ రోజున, ఎంత దుష్ప్రచారం చేశారు. సరే, అదే సార్, వాళ్ళలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఏ దేశం వెళ్ళినా, ఏ ఫోరం మీదకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ పార్టీలోనూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని తెలియజేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఏంటంటే వీళ్ళకి ప్రమాదం పొంచి ఉంది. పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టు 11 టీం కాదు, ఇది ఒకే ఒక్కడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే 3 పార్టీలు ఒక పక్క, 3 పత్రికలు ఒక పక్క ఆయన మీద దాడి చేస్తా ఉంటే ఆయనే ఒక గేమ్ ఆడుతున్నాడు అనమాట. ఇది ప్రజల పక్షాన్ని ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి అనే ఒక బలమైనటువంటి సిద్ధాంతంతో ఆయన ఒక గేమ్ ఆడుతూ ఉన్నాడు. దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ముందు కనపడింది. మేము అధికారంలో లేము, 5 సంవత్సరాలు లేము. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో దేని మీద చర్చ జరుగుతుంది, ఎవరి మీద చర్చ జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఇళ్ల విషయంలో కానీ, లేకపోతే కాకినాడలో గ్రీన్కో నిన్నగాక మొన్న ఓపెన్ చేసినటువంటి దాని విషయంలో కానీ, పోర్టుల విషయంలో కానీ, మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీదే చర్చ జరుగుతుంది. అంటే ఏ రకంగా ఆయన 5 సంవత్సరాలు పరిపాలించారు? మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మంచి పరిపాలన చేయాలనే ఆలోచన లేకుండా ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో ఎక్కడ పోతే అక్కడ ఆయన గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఉదాహరణ తీసుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే గ్రీన్కో సంబంధించి ఇదే లోకేష్ గారు ఏ విధంగా మాట్లాడారో మనం ఇందాక చూసాం. మనం గ్రీన్కో 8 కోట్లు ఖర్చు అయిందని, మళ్ళీ అదే గ్రీన్కోకి వీళ్ళే పెద్దగా వెళ్ళటము, ఇది మేము మా ప్రోడక్ట్, మేము దీన్ని తీసుకొచ్చామని ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలీదా? అలాగే ఈనాడు ఈటీవీలో వచ్చింది ఇదే గ్రీన్కో గురించి. గతంలో ఏ రకంగా పర్యావరణ పరిరక్షణను దెబ్బతీస్తున్నారు, అడవి తల్లికి గాయం చేస్తున్నారు అని చెప్పని ఏ రకంగా వార్త ప్రసారం చేశారు. జగన్ బినామీ కంపెనీ లేకపోతే ఇది వాళ్ళకి సంబంధించిన కంపెనీయో వాళ్ళ మద్దతుదారు కంపెనీనో కూడా రాశారు ఆ రోజున. అదే ఆ రోజు ఏంటంటే ఒక మంచి పేరు వచ్చేస్తుంది పబ్లిక్లో అని చెప్పని ఒక బాధతో, ఈర్ష్యతో, ద్వేషంతో ఆ రోజేమో అలా మాట్లాడుతున్నారు, ఈ రోజేమో ఇలా మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసింది ఏమీ లేదు, వీళ్ళు ప్రజలకి చేసింది ఏమీ లేదు. 20 నెలల కాలంలో ఏడుపుకొట్టు రాజకీయాలే. శర్మగారు అన్నట్టు అక్కడికి పోయి ఆడటం దేనికి, ఇక్కడికి రండి, మీరేం చేశారు, మేమేం చేసాం, మా 5 సంవత్సరాల పరిపాలన ఏంటో, మీ 20 నెలల పరిపాలన ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు కదా, ప్రజలకు తెలుసు కదా. కాబట్టి పూర్తిగా అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, తండ్రి కొడుకులు ఇద్దరి కూడా అబద్ధాలు అనమాట. అసలు నేను ఒకటే అడుగుతాను, లోకేష్ గారికి దావోస్లో ఏం పని? ఆయన విద్యాశాఖ మంత్రి,
విద్యాశాఖ మంత్రి ఐటీ కూడా ఉంది. కాదు తెలివిగా ఐటీ శాఖ కూడా ఆయనకు అప్పచెప్పారు కాబట్టి ఐటీ రంగం కోసం వచ్చినట్టు అనమాట. పాపం ఆ భరత్ అన్న ఆయన ఎటు కాకుండా ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు వేరే విషయం. బట్ ఐటీ కూడా ఉంది కాబట్టి ఆయన ఆ అవకాశాన్ని వాడుకోవచ్చు. అదేలేదు సార్, అదే అంటే ఇప్పుడు ఆ టీంలో కొంతమందిని ఇంకా ఇంపార్టెంట్ అనుకున్నటువంటి వాళ్ళని పారిశ్రామిక వాళ్ళని తీసుకెళ్ళాలి కదా. ఆయన లోకేష్ గారిని తీసుకెళ్లి అక్కడ ఆయన ఏదో మాట్లాడటము, ఉన్న విషయాలు డైవర్ట్ చేయటము, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనవసరమైన విషయాలు మాట్లాడటము, గత ఇండస్ట్రీస్ మినిస్టర్ మీద మాట్లాడటము. గత ఇండస్ట్రీస్ మినిస్టర్ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి కదా. అవన్నీ ప్రస్తావించకుండా వ్యక్తిగతమైనటువంటి దోషణలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఇది సరైనటువంటి అంటే నాకు డౌట్ వస్తుంది విష్ణు గారు, చంద్రబాబు సక్సెస్ ఫార్ములా అదే కదా, ఎదుటాడి మీద బురదేసి తను చేయదలుచుకుని చేసేసుకుంటే వెళ్ళిపోతుంటారు కదా. ఇప్పుడు అదే ఫార్ములాని కొడుకు కూడా అప్పచెబుతున్నట్లు అనుకోవాలా? ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి, ఉదాహరణకి నేడు 190 దేశాల్లో తెలుగువారు ఉన్నారంటే 30 ఏళ్ల కింద నేను తీసుకుని నిర్ణయం అంటాడు ఏంటి చంద్రబాబు గారు? అది ఇట్లాంటివన్నీ చెప్పి జనాన్ని మాయ చేయడం. నిజంగా 190 దేశాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వలస వెళ్ళిపోవటం అంటే అంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంది? నిజంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని అవకాశాలు ఉంటే అభివృద్ధి కోసం వెళ్తే దాన్ని తప్పట్టక్కర్లా, ఆర్థికంగా అభివృద్ధి చెందడాన్ని తప్పట్టక్కర్లా. కానీ ఉపాధి లేక కష్టపడి అమెరికా తప్ప మిగతా దేశాల్లో ఏమన్నా ఫెసిలిటీ ఉంటాయండి? అరబ్ గల్ఫ్ కంట్రీస్లో ఎన్ని కష్టాలు పడుతున్నారు మనం చూసాం కదా. ఉక్రెయిన్ యుద్ధంలోకి వెళ్ళారండి మన తెలుగు వాళ్ళు. ఎందుకు తెలుగు వాళ్ళు కానీ భారతీయులు కానీ ఎందుకు వెళ్ళారు? ఇక్కడ ఉద్యోగాలు ఉంటే వెళ్తారు. అట్లా అదేదో గొప్ప విషయంలాగా చెప్తారేంటి ఆయన? నాకు అర్థం కాదు. పైగా ఆయన వల్ల ఎందుకు వెళ్తారు? వెళ్తే మాత్రం అంతకుముందు మీకు గుర్తుందో లేదో 1960 దశకంలోను 70 దశకంలోనూ బ్రెయిన్ డ్రైన్ అనే దాని మీద, అంటే మన భారతీయులు చాలామంది తమ మేధస్సును తీసుకెళ్ళి ఇతర దేశాల్లో పెట్టేస్తున్నారు, వెనక్కి రావాలనేటువంటి నినాదం నడిచేది. ఈయనేంటి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవడం గొప్ప అన్నట్టు మాట్లాడతారు. అంటే ఏం లేదు సార్, అక్కడ కూడా తన ఇమేజ్ని ఏదో ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పని ఈయన అక్కడికి వెళ్ళి తెలుగు వాళ్ళ గురించి మాట్లాడేయడం, అక్కడికి వెళ్ళి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడము, మీరందరూ పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలి, ఒకళ్ళు అలా ఉండాలి ఒకళ్ళు ఇలా ఉండాలి అని చెప్పడం. అసలు ఆయన చేదస్తం బాగా పెరిగిపోయింది. చేదస్తం కూడా అంటారు, దాన్ని ఇంకేదైనా పదం వాడతారో కూడా తెలియదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. 190 దేశాల్లో ఈయన చూసి ఫ్యామిలీలన్నీ వెళ్ళాయా? ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం పొట్ట చేత పట్టుకుని రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోతే నా మూలంగానే తెలుగు వాళ్ళందరూ ఈ రకంగా ఉన్నారు అని చెప్పని మాట్లాడటం అంటే దీన్ని ఇంతకన్నా దిగజారిపోయి చెప్పాల్సినటువంటి ఏం అవసరం ఏముంటుంది? కాబట్టి ఈయన రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంతా పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. పూర్తిగా సొంత బ్రాండ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం పనిచేస్తున్నాడు. ముందాక మీరు మాట్లాడినట్టు మహాసంకల్పంలో 19 నుంచి 24 వరకు ఏ రోజైనా సరే ఆంధ్రప్రదేశ్కి ఏ పెట్టుబడి వచ్చిందో, ఏ రోజైనా ఏ కంపెనీ వచ్చిందో ఏదైనా ఉందా? ఏదైనా చెప్పండి. అసలు అది కూడా కాకుండా దావోస్ పర్యటనకి వెళ్ళేటటువంటి సందర్భంలో పోయినసారి ఇవన్నీ వచ్చినాయి, ఈసారి ఇవి తీసుకురాబోతున్నామని చెప్పని ఒక వైట్ పేపర్ ప్రకటించాలి కదా. నిన్నేమో 23 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇవాళేమో 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఏదో రకరకాలుగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా 1,00,000 ఉద్యోగాలు వస్తాయా? 91,000 కోట్లకి 1,00,000 ఉద్యోగాలంట. ఎక్కడి నుంచి తెస్తారు? ఏ రకంగా తెస్తారు? ఏ రకంగా సాధ్యపడుతుంది 1,00,000 ఉద్యోగాలు రావాలంటే? రైట్. పరశురామరెడ్డి గారు ఒక లైన్లో ఉన్నారు, హైదరాబాద్. ఎక్కడి నుంచి అండి? పరశురాడు నమస్కారం. మాట్లాడండి. రోషయ్య గారు ఒక మాట అన్నారు సార్ టీవీలో. ఏమండి? రోషయ్య గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట అన్నారు సార్. రోసయ్య గారు పందిరి వస్తే నా గొప్పతనం, ఎవరైనా చనిపోతే ప్రతిపక్షాలు చేసిన పని అన్నారు. కరెక్ట్ అనిపిస్తారు, ఎవ్రీ టైం కరెక్ట్ ఉంటుంది సార్ అది. రైట్, ఓకే, రైట్. హేమాద్రి గారు ఒక లైన్లో ఉన్నారు. హేమాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇది చంద్రబాబు గారు 3 లక్షల కార్లు వచ్చేస్తున్నాయి అక్కడి నుంచి అని చెప్తున్నారు. అది దానివల్ల నెగిటివ్ కదా సార్. అది మనకి 30 లక్షల మంది వెనక్కి వచ్చారంట. మళ్ళీ హైదరాబాద్ నుంచి 3 లక్షల కార్లు అంట. ఇప్పుడు ఏకంగా 190 దేశాల్లో మన వాళ్ళు ఉన్నారంటే నా ఘనతే అంటారు. అది ఘనత ఎట్లా అవుద్దా అనేది మా బోటి వాళ్ళకి అర్థం కావట్లా.
సార్ అదే నేను అనేది అక్కడి నుంచి కార్లు వస్తున్నాయి అనుకోండి, ఉద్యోగులు ఇక్కడ లేక అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు. అదే. లేదా ఇక్కడి నుంచి ఉద్యోగులు అక్కడ ఎక్కువ వస్తున్నాయి, కార్లు తక్కువ వస్తున్నాయి, ఇక్కడ ఉద్యోగులు కల్పించారు కాబట్టి మేము కార్లు తగ్గినాయి అని చెప్పాలి. కానీ ఏందో మరి రైట్. అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటివరకు ఆయన పద్ధతిగా ఆయన కంపెనీలు ఆయన తెలంగాణకు పెట్టుబడులు వాటి కోసమే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఇక్కడ వీళ్ళిద్దరూ మాత్రం అనవసరమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అవుతున్నారేమో తెలియదు. పురుషోత్తమ రెడ్డి గారు మీరు కూడా కామెంట్ చేయండి. 195 దేశాలకు మన వాళ్ళు వెళ్ళిపోయారని తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు వెళ్ళటం ఘనత అంటారు, ఘనతగానే చూడాలా లేకపోతే మనదే రాష్ట్ర పరిస్థితి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉందని అనుకోవాలా? కుమిల్ గారు మీరు ప్రారంభంలో ఒక మాట చెప్పారు, మేధో వలస. అవును, ఇప్పుడు అమెరికా అభివృద్ధిలో తెలుగువారి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఓకే, మనం గర్వపడదాం, కానీ బాధపడాలి కూడా. ఆ మేధస్సు ఆ గొప్పతనం మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడితే మనం ఇంకెంత అభివృద్ధి చెందుతామని బాధపడాలి. మీకు జగన్ గారి విజనరీకి ఇప్పుడు చంద్రబాబు గారి మాటలు కూడా పోలిక చూడండి. చంద్రబాబు గారు ఏమన్నారు, విదేశాల్లో ఎక్కువ ఉండడాన్ని గర్వంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ అని ఇంకోటని మరి ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్లో మన వ్యతిరేకం. రెండో అంశం, జగన్ గారు ప్రాథమిక విద్య కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి మన విద్యా సంస్థ వెలిగితే మనం అక్కడ చదువుకోకుండా ఇక్కడ చదువుకుందాం అన్నాడు. మీరు పాత ఆయన కాన్సెప్ట్ చూస్తే అంటే మనం విదేశీ స్టాండర్డ్కి అనుగుణంగా మన ప్రాథమిక విద్యను ఇంగ్లీష్ మీడియంలో కానీ కరికులంలో కానీ మార్పులు తీసుకొస్తే టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో టైఅప్ అయిపోతాము, ఆ సర్టిఫికేటే మనకి ఇక్కడికి వస్తుంది, ఆ రకంగా మన ప్రాథమిక విద్యను టెక్నికల్ విద్యను చేయాలని ప్రయత్నం చేశాడు. అంటే అర్థం ఏంటి, ఆడి పోవద్దు ఈయన చదువుకుందాం అని చెప్పాడు. ఇతర రాష్ట్రాలకు పోవద్దని 17 మెడికల్ కాలేజ్ ఇక్కడే పెట్టుకుందామని చెప్పినాడు. అంటే బయటకు పోవద్దని మన రాష్ట్రంలో మనమే, ఇదే కదా సంపద సృష్టి అంటే. కాబట్టి ఈయనేమో ఇట్లుంటాడు, ఆయనేమో విదేశాలకు పోవడానికి గర్వపడే పరిస్థితికి వస్తారు. అది కాదు, విదేశాలకి వాళ్ళ మన పాత్రను మనం గర్వపడచ్చు కానీ బాధగడ పడాలి. ఆ ప్రతిభ కేవలం అందరూ అమెరికాలోనే ఉండరు కదా సార్. ఇప్పుడు మీకు గుర్తుందిగా తెలంగాణ ఉద్యమం వచ్చింది కూడా దాని మీదే కదా. మహబూబ్నగర్ నుంచి కరీంనగర్ నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. దుబాయ్ బావుల్లో కేసీఆర్ గారు ఉపన్యాసాలు ఇచ్చేవారు కదా, దుబాయ్ బావుల్లో నానా కష్టాలు పడుతున్నారు, ఒంటెల దగ్గర కష్టాలు పడుతున్నారు. అంటే అఫ్కోర్స్ ఆంధ్ర ఏరియా గురించి అప్పట్లో వీళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు అనుకోండి, చంద్రబాబు గారు అవేం ప్రస్తావించేవారు కాదు. కాబట్టి ఆ ఇష్యూ తెలంగాణ ఇష్యూ మళ్ళీ తిరిగి వలసలు వెనక్కి వచ్చారని కూడా కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకున్నారు ఆయన వాటర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత. అట్లా ఉంటుంది కానీ ఆ డెవలప్మెంట్ అంటే మీరంతా విదేశాలకు వెళ్ళారంటే నాగనతే అంటే అక్కడికి వెళ్ళి నానా పాటలు పడుతున్న వైనం. ఇప్పుడు బీహార్ నుంచి అనేక మంది వేల మంది ఇక్కడికి వస్తున్నారు. అంటే బీహార్ చీఫ్ మినిస్టర్ గారు నా వల్లే ఇతర రాష్ట్రాలకు వెళ్ళారని చెప్తారా? ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు పాపం, ఎంత కష్టపడుతున్నారు. మన పరిపాలన బాగాలేదు వెళ్ళిపోయినారని చెప్తున్నారని మాకు అర్థం కాలేదు. కానీ పాయింట్ ఏంటంటే విదేశాలకి వ్యాపారం చేయడం కూడా మనం సంతోషిస్తాం. అవును, ఎందుకంటే మనం వ్యాపారం చేసి డెవలప్ లేదు. అవును, కరెక్ట్. బతుకు తెరువు కోసం పోవడం అంటే వేరు. విదేశాలకు వెళ్ళడం 2 రకాలు, బతుకు తెరువు కోసం విహారయాత్ర ఓకే, వ్యాపారం ఓకే. బతుకు తెరువు పోతున్నా అంటే ఆ బతుకు తెరువు మనమే ఎందుకు కల్పించకూడదు, ఆ అవకాశాలు మనమే ఎందుకు చేయకూడదు అని తప్పని ఈ రోజు కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండు. ఇప్పుడు జగన్ గారు ప్రాథమిక విద్యలో చేసిన కాన్సెప్ట్ ఒకే రోజు వస్తుందని కాదు. ఆ ఉద్దేశం మనం అమెరికాలో చదువుకోవాలని ఆశ ఎందుకుంది, హై లెవెల్ క్వాలిటీ వస్తుందనే కదా. అది వద్దు, మనం ఏపీలోనే సృష్టించుకుందాం ప్రయత్నం. ఈ రోజు అయితే రేపు సక్సెస్ అవ్వచ్చు. ఇట్లాంటి మోటివ్ ఉంటేనే పరిపాలన బాగుంటుంది. సరే, వారు ఎక్కడైనా ఇప్పుడు అమెరికాలో ఉండడం అనేది గొప్పగా భావిస్తారు కదా ప్రజలు, కానీ ఆ గొప్ప కథ నేను కారణం. అవును, ఇప్పుడు అమెరికాలో సైతం సార్ మీరు గమనించే ఉంటారు, మన వాళ్ళు ఎన్ని పాటలు పడుతుంటారు. కొంతమంది డెవలప్ అయి ఉండొచ్చు, కొంతమంది అభివృద్ధి చెంది ఉండొచ్చు. వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్స్ ఇరుకిరుకు అపార్ట్మెంట్లోనూ ఎంతో నానా పాటలు పడుతూ కొందరైతే కెనడా నుంచి మన తెలుగు వాళ్ళే కదా, ఒక కుటుంబం అక్రమంగా చొరబట్టడం, అక్కడ ఐసు గడ్డలో చనిపోవటం, ఇప్పుడు అవన్నీ కూడా మనకి చాలా బాధాకరమైన ఇష్యూస్ కూడా వీళ్ళు తెలివిగా క్రెడిట్ అంటే అట్లా మన వాళ్ళు వెళ్ళండి, డెవలప్ చేయండి, మీరు అభివృద్ధి చెందండి బాగా అండి, ఇక్కడ కూడా అట్లాగే అభివృద్ధి చేస్తామని చెప్పాలి. కానీ మీరంతా వెళ్ళారు కాబట్టి వాళ్ళు అన్ని కష్టాలు పడుతున్నారు. 195 దేశాల్లోనూ జనం అంతా బ్రహ్మాండంగా ఉన్నట్ట కాదు కదా. విదేశాలకు వెళ్ళింది ప్రధానంగా ఇంజనీర్లే కదా. అంతే, ఇంజనీర్లు అంతకుముందు డాక్టర్లు కూడా వెళ్ళారు సార్. 1960-70లోనే బ్రెయిన్ డ్రైన్ అని పెద్ద ఇష్యూ నడిచేది మన భారతదేశంలో. నా పాయింట్ ఏంటంటే ఇంజనీర్లు ఎక్కువ మంది వెళ్ళారు కదా. ఇంజనీర్లు ఎక్కువ ఎందుకు అయినారు, ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎవరు చేసినారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చింది ఆయన పీరియడ్లోనే, ప్రభుత్వ పెద్ద ఎత్తున.
ఇంజనీర్లు ఎక్కువ చదువుకోవడానికి కారణం, డాక్టర్లు ఎక్కువ చదువుకోవడానికి కారణం ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఎక్కువ మంది ఇంజనీర్లు తయారయ్యారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు. వాళ్ళకి తీసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అంటే ఎవరెళ్ళినా మన ఖాతాలో వేసేసుకోవటం, అదేమంటే నన్ను క్రెడిట్ చోరీ అంటారా అని ఆయన కోపం వస్తుంది ఆయనకి. రైట్. ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్లు, చంద్రబాబు తదితరులపై కేసుల్లో డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరణ, పూర్తి వివరాలు సమర్పిస్తామన్న ప్రభుత్వ న్యాయవాదులు. చాలా విచిత్రంగానే ఉంది. కోర్టు తీర్పులు కూడా ఇవ్వనేటువంటి పరిస్థితి మన న్యాయ వ్యవస్థలో ఎందుకు వచ్చిందో ఏమో. ఏయూలో విద్యార్థుల ఆకలి కేకలు, ఫీజులు కట్టలేదని విద్యార్థులకు పస్తులు, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తే చెల్లిస్తామంటూ వేడుకోవాలంటూ ఆయన దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలిస్తే బాగుండు. టీడీపీ ఎమ్మెల్యేతో స్టేజీపై బైకుల దొంగ, బైకులు చోరీ చేసి పట్టుబడిన టీడీపీ నేత, ఎమ్మెల్యే పక్కన దర్జాగా సీట్ అంటండి. ఏ ఊరిది? ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తోటంట ఈయన బైకుల దొంగ ఎవరో పక్కన కూర్చున్నారట. గతంలో ఇట్లాంటి ఇక్కడ చిన్న ఘటన జరిగింది, పెద్ద వేసేవాళ్ళు కదా వైసీపీకి వ్యతిరేకంగా. ఇప్పుడు మరి దానికి ఏం సమానం చెబుతారు. పెళ్లిబుకిన విద్యుదావేశం, విద్యుత్ సంస్థల 26-27 ఆదాయ అవసరాల నివేదికపై మొదలైన బహిరంగ విచారణ, ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలను రానివ్వకపోవడంపై మండిపడ్డ జనం. మరి ప్రజాభిప్రాయ సేకరణకి జనం రాకుండా ఎట్లా చేస్తారు? భూముల మార్కెట్ విలువల పెంపు, పట్టణ ప్రాంతాల్లో 1 నుంచి అమలు, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది రెండోసారి. ఉగాది నుంచి గ్రీన్ కవర్ అంటే 50% పచ్చదనానికి రాష్ట్రంలో ప్రయత్నం చేస్తారట ఉప ముఖ్యమంత్రి గారు. రాహుల్తో బాబు రాజకీయం అంటూ మరో వార్తనిచ్చారు. అట్లాగే మల్లయ్య కొండలపై మైనింగ్ బాబుల కన్ను, కాంపోజిట్ లైసెన్స్ మంజూరుకు కంపెనీలను ఆహ్వానిస్తూ రహస్యంగా టెండర్లు. ఈ కూటమి ప్రభుత్వంలో అన్నీ రహస్యంగానే జరుగుతున్నట్టుంది. మరి సాక్షి నిన్న ఇచ్చిన ఆంధ్రజ్యోతి వాళ్ళకి విశాఖపట్నం భూమి ఇచ్చిన దాని మీద వీళ్ళు ఖండన రూపంలో తిడుతూ మళ్ళీ వీళ్ళు ఒక వార్త రాశారు. మరి రేపేమో వీళ్ళు ఇస్తారో చూద్దాం. కేకే లైన్ పోయే, రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబు ప్రభుత్వం, కీలకమైన కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గోవిందా అంటే రేవంత్ రెడ్డి గారికి వదిలేసుకున్నారని ఆయనే చెప్పారు, ఇంతవరకు ఖండించలేకపోయారు. ఇప్పుడు కేకే లైన్ అంట. ఈ రకంగా పొరుగు రాష్ట్రాలకే అన్నీ వదిలేసుకునే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద పవర్ఫుల్ సీనియర్ నాయకుడు, ఆయన బ్రాండ్ చూసి అందరూ పరిగెత్తు రావాలి కదా. కొమ్మినేని గారు, 2 అంశాలు. ఒకటి, రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూనే ప్రకటనని అదే మాట వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు అది అవసరమే లేదు, ఆయన అయితే అక్రమం అన్నాడు, అవసరం లేదన్నా. రేవంత్ రెడ్డి కనీసం అక్రమం అన్నాడు, ఈ లేఖంగా అది అవసరం లేదని చెప్పేస్తున్నారు. ముచ్చిమరి నుంచి తీసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఆ ముచ్చిమరి నుంచి ఎట తీసుకుంటారో చెప్పండి. ముచ్చిమరి నుంచి పోతిరెడ్డిపాడుకు ఒక లైన్ ఉంది, అదే సరిపోతుంది అంటున్నారు కదా. దానికి ప్లాన్ రెడీ చేయండి. కానీ దేనికి ప్లాన్ రెడీ చేస్తున్నారో తెలుసా? ఇప్పట్లో సాధ్యం కానీ పోలవరం టు బనకచర్ల లేదా పోనవరం టు సాగర్ అంటే నల్లమల సాగర్ అంటే చూడండి, ఉన్న లిఫ్ట్ రాయలసీమ లిఫ్ట్ని వ్యతిరేకిస్తారు, వద్దని చెప్పేస్తారు, దాని మీద బురద చల్లుతారు. ముచ్చిమరి నుంచి తీసుకునే ప్రాజెక్టు ఉంది, దాన్ని మేము చేసేస్తాం అంటారు. దానికి ప్రాజెక్టు రూపకల్పన చేయరు, అడుగులు వేయరు. నల్లమల సాగర్ పోలవరం తగాదా పెట్టుకుంటారు. ఏది ఇప్పుడు సాధ్యం కాదు అది తగాదా పెట్టుకుంటారు. అంటే ఇక్కడేమో ఈ లైన్ తీసుకుంటారు. దానివల్ల ఎవరికి లాభం? తెలంగాణకు లాభం, రాయలసీమకు నష్టం. 2, ఈరోజు రైల్వే జోన్. కొమ్మినేని గారు మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అసలు రైల్వే జోన్ అనౌన్స్ చేశారు కానీ అదే పాలన రాజ్యం లేనటువంటి రాజు అనమాట. ఆ కేసీఆర్ గారు చాలా కాలం పాటు మంత్రిగా ఉంటాడు కానీ మంత్రి శాఖ వదులుకున్నాడు ఆ రాజకీయ కారణాలతో. ఇక్కడ ఎట్టంటే మనకు గుంతకల్లు, విజయవాడ, వాల్తేరు డివిజన్లు 3 ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి భూభాగంలో. ఇది సికింద్రాబాద్ జోన్లో నిన్నటి వరకు ఉంది, ఇప్పుడు క్లియర్ చేసినారు. కానీ జోన్ శంకుస్థాపన మాత్రం ఎప్పుడో చేసేసినారు. అంటే జోన్కి పరిపాలన ఎవరు, జోన్కి చేశారు, అదొక మతలబు చేశారు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు? కొన్ని ఒక ఇంపార్టెంట్ అంశంలో సాక్షిలో వచ్చిన దాంట్లో మనం ప్రజలకు తెలియాల్సింది కూడా ఏంటంటే, భారతదేశంలో రాజకీయ కారణాలతో విచ్చలవిడిగా జోన్లు ఇచ్చారు. ముఖ్యంగా బీహారు, పశ్చిమ బెంగాల్ అంటూ మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్. కేంద్రం ఒక ఆలోచన చేస్తుంది, కొన్ని జోన్లు నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఇది భారంగా మారుతుంది కాబట్టి పునఃసమీక్ష చేసి చేయాలి. అంటే లాభాలు నష్టాలు అనేది ఇంకా ఇంపార్టెంట్. ఈరోజు సాక్షిలో వచ్చిన కథనం యొక్క ఉద్దేశం అదే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జోన్లో ఏది దాదాపు వాల్తేరులో ఉన్న మనకు పెద్ద ఆదాయం వచ్చేది వాల్తేరు డివిజన్, విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్ లాస్ట్లో ఉంది మనకు. ఇప్పుడు వాల్తేరు డివిజన్ దాదాపు పోగొట్టుకుంటున్నాం ఒడిశాకి, అంతే కదా. వాల్తేరు డివిజన్ లో మేజర్ ఆదాయం వచ్చేదాన్ని పోగొట్టుకుంటున్నాం. అంటే మేజర్ ఆదాయం వచ్చే వాల్తేరు కిరణ్ డోల్ లైన్ అంటారు కదా దాన్ని.
దాది కేకే లైన్ అవును. దాన్ని పోగొట్టుకుంటున్నాము. వాళ్ళు ఆ డివిజన్ లో ఒరిస్సా డివిజన్ లోకి ఇచ్చేస్తున్నారు, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న డివిజన్ కి ఇచ్చేస్తున్నారు. ఇంకా మనకేమవుతుంది, గుంతకల్ డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్ లాస్ట్ లో ఉంది. రేపు కేంద్ర ప్రభుత్వం వచ్చే సమీక్షలో ఇది భారం అనే పరిస్థితికి వస్తే రేపు మనం క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుందా కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆలోచన చూస్తున్నప్పుడు ఆదాయం ఎందుకు కావాలి అంటే ఆ జోన్కి భవిష్యత్తులో జోన్లు పునఃసమీక్ష చేయబోతున్నారు. భారతదేశంలో బీహార్ లాంటి రాష్ట్రాల్లో రాజకీయ కారణాలతో విచ్చలవిడిగా ఇవ్వడం వల్ల నష్టాల్లోకి వెళ్ళి రైల్వే ఇబ్బంది పడతా ఉంది. అందువల్ల సమీక్ష చేసేటప్పుడు లాభం అనేది క్రైటీరియాగా తీసుకుంటే అప్పుడు మనం డిఫెన్స్ లో పడతాం కదా. అందువల్ల వాల్తేరు డివిజన్ అనేది ఫైనాన్షియల్ గా మనకు ఉండడం ద్వారా మనకు జోన్ కి స్టెబిలిటీ వస్తుంది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం రివ్యూ చేసినా ఇబ్బంది రాదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని క్లెయిమ్ చేసుకొని ఖచ్చితంగా మనకు వాల్తేరు డివిజన్ కంప్లీట్ గా మన దాంట్లోనే ఉండాలి, మన దాంట్లోనే కలపాలి. అప్పుడు మాత్రమే గుంటూరు డివిజన్ లో వచ్చిన నష్టాల్ని విజయవాడ డివిజన్ కాంపెన్సేట్ చేస్తుంది. గుంతకల్లో ఇచ్చే డివిజన్ ని ఇంకోటి కాంపెన్సేట్ చేసే పరిస్థితి లేకుండా అది కూడా అదనపు ఆదాయంగా ఉంటే, మంచి ఆదాయం వనరు ఉన్నటువంటి జోన్ గా ఉంటే మనకు సస్టైనబిలిటీ వస్తుంది అనేది ప్రభుత్వం ఆలోచించకపోతే రేపు ప్రమాదం వస్తుంది. అది ఈ రోజు సాక్షిలో వచ్చిన ప్రధాన ఉద్దేశం. రైట్, కీలకమైన పాయింట్ చెప్పారు. ఇది కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే రేపు జోన్ల రివ్యూ జరిగితే విశాఖకి నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఎత్తేసామంటారు. సో అంటే ఇక్కడేమో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ రకంగా, కేకే ఏమో ఒరిస్సాకి, వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి వదిలేసుకున్నట్లు అవుతుంది. మరి గట్టిగా అసలు వీళ్ళ గవర్నమెంటే ఈ చంద్రబాబు గారి ఎంపీల మీద ఆధారపడి ఉందన్నప్పుడు ఆయన గట్టిగా నిలబడాలి కదా అన్నది ప్రశ్న అవుతుంది. రైట్, విష్ణు గారు. సార్, 10 రోజులకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అందరూ కూడా వెళ్ళి కలుస్తున్నారు. అలాంటిది ఇంత ఉత్తరాంధ్రకి లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్కి ఆదాయం తగ్గేటటువంటి కేకే లేని విషయంలో ఎందుకని గట్టిగా కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడలేకపోయారు? ఒరిస్సా ప్రభుత్వము తన వాణిని గట్టిగా వినిపించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ కేకేలేను ఆ ఒరిస్సా దాంట్లో కలుపుకునేటటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పిన వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ కేంద్ర మంత్రులు అలాగే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ప్రధానమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, మన జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, 3 పార్టీలు ఏం చేస్తున్నట్టు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని కానీ ఎక్కడ వాళ్ళు కేంద్రం దగ్గర ప్రస్తావించి కేంద్రం ఆంధ్రప్రదేశ్ రిస్క్లోకి వచ్చే విధంగా చేస్తున్నారు? చేయలేకపోతున్నారు. ఫెయిల్ అయినట్టుగా కనపడుతుంది మనకి. ఎందుకంటే పక్కనున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనబడతా ఉంది. దానికి ఉదాహరణే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, రెండోది ఇప్పుడు కేకే లైను, లేదు ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అవసరమైనటువంటి యూరియా విషయంలో కానీ కేంద్రం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఒత్తిడి చేసి మనకు కావలసిన విధంగా సహాయ సహకారాలు అందించలేకపోతుంది. మనకున్నటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరున్నేమో, ఒక కేంద్ర మంత్రి ఏమో అమరావతిలో ఉంటారు, ఇంకో కేంద్ర మంత్రి ఏమో రీల్స్ లో ఉంటారు. ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం ఇండిగో విషయంలో ఏ రకంగా ఫెయిల్ అయ్యారు మనం చూసాం కదా. ఇండిగో విషయంలో ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఆ మంత్రి ఉన్నప్పుడు, విమాన శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎందుకని కేంద్ర ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేపారు? ఎందుకని ప్రధానమంత్రి గారిని కలిసి దాన్ని సవరించలేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనకు అర్థమవుతుందంటే ఒక వైఫల్యము, ఒక చేతగానితనము, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అవసరాలని కాపాడలేని తనం అనేది బయటపడతా ఉంది, స్పష్టంగా కనపడతా ఉంది. అనేక రంగాల్లో కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి విషయాల మీద ఏ మాత్రం కూడా శ్రద్ధ లేనటువంటి పరిస్థితి ఈ రోజు మనకి ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడతా ఉంది. రైట్, పురుషోత్తం రెడ్డి గారు అలాగే మల్లా విష్ణు గారు ఇద్దరు కూడా, అలాగే గౌరీ శంకర్ గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.